ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అండి. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. ఈ సింహరాశికి అధిపతి రవి. సింహంలో ఏమేమి ఉంటాయంటే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయన్నమాట. ఈ సింహరాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల సంచారం ఎట్లా ఉంది అని అంటే లగ్నంలో అంటే సింహరాశిలోనే కేతు ఉన్నారు. కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. మీనంలో శని, రవి ఉన్నారు. మేషంలో శుక్రుడు ఉన్నాడు. మిథునంలో గురువు ఉన్నారు. అయితే ఈ గ్రహాలు కూడా ఈ మాసంలో సంచారం ఎట్లా ఉంటుంది అంటే ఏప్రిల్ 15వ తారీఖున రవి మేన రాశిలోంచి మేష రాశిలోనికి ప్రవేశిస్తారు. ఏప్రిల్ 11న బుధుడు కుంభంలో ఉన్న బుధుడు మేనంలోనికి వస్తారు. ఏప్రిల్ 3వ తారీఖున కుంభంలో ఉన్న కుజుడు మీనంలోనికి వస్తారు. ఏప్రిల్ 20వ తారీఖున మేషంలో ఉన్న శుక్రుడు వృషభంలోనికి వస్తారు. ఇది గ్రహాల సంచారం ఈ మాసంలో. ఈ ఏప్రిల్ నెలలో 17వ తారీఖు అమావాస్య అండి. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం, తెలుగు నెలల ప్రకారం వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఈ వైశాఖ మాసంలో తృతీయ 3వ రోజున అంటే పాడ్యమి, విధియ, తదియ రోజున అక్షయ తృతీయ పండుగ వస్తుంది. అక్షయ తృతీయ పండుగ చాలా ముఖ్యంగా మన తెలంగాణ వాళ్ళకి యాదగిరి నరసింహస్వామిది. ఆయనకి ఆ రోజు నిజరూప దర్శనం ఉంటుంది. ఆయనకి ఆ రోజు చందనంతో మొత్తం స్వామిని మొత్తం చందనంతో అలంకరిస్తారు. అది చూడడానికి చాలా బాగుంటుంది. చాలా మంచి పండుగ ఇది. ఆ రోజు యాదగిరి నరసింహస్వామి దర్శనం చేసుకోవడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది. అందువల్ల ఆ రోజు ఇంచుమించు అన్ని రాసుల వారు కూడా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడింది. ఇంక సింహంలో ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. ఏ రకమైన ఉద్యోగం చేసినా మీకు అధికారుల నుంచి మెప్పు ఉంటుంది. మీరు చాలా అభివృద్ధిలోనికి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా కూడా ఈ మాసం అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. ఇంకా మీకు కొంచెం నిరాశాభావం అంటే లగ్నంలో కేతు ఉన్నారు. అందువల్ల కొంచెం మానసికంగా ఒత్తిడి ఉంటుంది. దానికి కేతు ముందు రాశిలో ఉండటంలో ఫస్ట్ ఉంటాడు. అందువల్ల కొంచెం నిరాశాభావం, ఒక రకమైన డిప్రెషన్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. కనుక అటువంటిది ఆ నిరాశ భావాన్ని, డిప్రెషన్ దగ్గరికి రానికండి. మీకు మీరే మోటివేట్ చేసుకుని ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఉత్సాహంగా ఉండడానికి ఏం చేయాలో అవన్నీ చేయండి. ఇంకా స్వజన విరోధాలు అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళతోటే మీకు విరోధాలు జరుగుతాయి అన్నమాట. మీరు బాగా ఇష్టపడే వాళ్ళని, మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఈ మాసం ఉండి. కుటుంబంలో అనారోగ్యం, అశాంతి అంటే మీకు చెప్పాలంటే ఈ నెల అంత అంత గొప్పగా లేదని చెప్పొచ్చు. ఇంకా కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్యం ఉండడము లేదంటే ఏదో ఒక రకమైన గొడవలు జరగడము కుటుంబంలో జరుగుతుంది. అందువల్ల కుటుంబ సభ్యులతోటి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. శనికుజులు అష్టమంలో ఉండడం మూలంగా మీకు చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. శని సప్తమ అష్టమాల్లో ఉంటారు శని కుజులు. అందువల్ల మీకు కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి. ఇంకొకటి ఏంటంటే మంచి చేద్దామన్నానంటే అది చెడుగా పరిగణించే అవకాశం ఉంది. కనుక మీరు ఎవరితో వ్యవహారాలు చేసినా, ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచి చెప్పినా అది చెడుగా పరిణమించే పరిస్థితులు మీకు ఈ నెలలో ఉన్నాయి. కనుక సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడడము, గొడవల్లోకి వెళ్లకుండా ఉండడము అది చాలా మంచిది. వ్యవహారంలో ప్రతిబంధకాలు
ఏ వ్యవహారం చేద్దామన్నా కూడా ఏవో ఆటంకాలు వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా వ్యయం అవుతుంది. కానీ అది శుభానికి సంబంధించిన వ్యయం జరుగుతుంది. అంటే ఏదో ఏదో పెళ్లి చేయడమో, లేదా ఏదైనా ఇంట్లో శుభకార్యం చేయడమో, లేదంటే ఏదైనా దేవాలయానికి విరాళాలు ఇవ్వడము. ఇది వ్యయమే అయినా కానీ అది శుభకరమైన వ్యయం కనుక దానివల్ల మీకు మంచి జరుగుతుందనమాట. అంతే కాకుండా ఈ మాసంలో మీకు కొంచెం ఆధ్యాత్మికత పెరుగుతుంది. దైవం మీద నమ్మకం పెరగడం, దైవాన్ని పూజించడం, దైవ కార్యాలు చేయడం వాటి మీద మీకు ఈ మాసంలో చాలా మంచి జరుగుతుందనమాట. మీరు ఆ సైడ్ ఆధ్యాత్మిక భావన సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా ప్రతి విషయంలో మీకు అలసట ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో వ్యతిరేకత ఉంటుంది. ఏం చేద్దామన్నా పని అవ్వకపోవడం, దాని మీద మనకు కోపం రావడమో, చిరాకు రావడమో, శారీరక శ్రమ అయితే తప్పదు. కానీ ఎంత శ్రమ చేసినా కూడా మంచి జరిగితే ఆ శ్రమ మర్చిపోతాము. కానీ మీకు అలా కష్టంగా ఉంటుందన్నమాట ఈ నెలలో. భోజనం మాత్రం మీరు టైంకి చేయండి. ఇది మన చేతిలోనే ఉంది కనుక అకాల భోజనం వల్ల మీకు అనారోగ్యం కలిగే పరిస్థితులు ఉన్నాయి కనుక మీరు దాన్ని టైంకి భోంచేయడము, మంచి పదార్థాలు తీసుకోవడము, ఆరోగ్యకరమైనటువంటి భోజనం చేయడం అనేటువంటిది మీ చేతిలోనే ఉంటుంది కనుక అట్లీస్ట్ దాని నుంచి మీరు రక్షించుకోగలుగుతారనమాట. ఇంకా బంధుమిత్రులతో విరోధం ఉంటుంది. మీరు ఉన్న చోటు నుంచి మారడం జరుగుతుంది. అది ఉద్యోగంలో డెప్యుటేషన్ మీద అవనండి, లేకపోతే ఇల్లు మారడం అవనండి, లేకపోతే ఉద్యోగం ఒక ఆఫీస్ నుంచి ఒక ఆఫీస్కి ఒకే ఊళ్ళో మారడం, లేదంటే వేరే ఊరికి వెళ్ళడం, ఇట్లాంటి స్థాన మార్పులు మీకు చాలా ఉన్నాయి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైనంత వరకు ప్రయాణాలు మానుకోండి. ప్రయాణాలు అసౌఖ్యం ఒకటి చాలా బాగా ఉంది. అందువల్ల ఈ రాశి వారు విష్ణుమూర్తిని ఆరాధించడము, ఇంకా లక్ష్మీదేవిని పూజించడము సాధ్యమైనంత వరకు ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు కనుక ఈ అక్షయ తృతీయకి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందండి. మీకు అంతా మంచి జరుగుతుంది. తదుపరి రాశి మేనరాశి. ఇది 12వ రాశి కాలపురుష చక్రాంగంలోను. అయితే ఈ రాశికి అధిపతి గురువు. ఈయన 4వ ఇంట్లో మేనరాశి లగ్నంగా చేసుకుంటే 4వ ఇంట్లో మిథునంలో గురువు ఉన్నారు. మేనరాశికి అధిపతి గురువు. ఇందులో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మేనరాశిలో ఉంటాయి. అయితే ఈ మేనరాశిలో మేనరాశి లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉందంటే మేనరాశిలోనే శని ఉన్నారు, రవి ఉన్నారు, 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు, 3, 4వ ఇంట్లో గురువు ఉన్నారు, 6వ ఇంట్లో కేతు ఉన్నారు. వ్యయంలో రాహువు, బుధుడు, శుక్రుడు, అంటే రాహువు, బుధుడు, కుజుడు, అంటే కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. అంటే ఇటు వ్యయంలో పాపగ్రహాలు ఉన్నాయి, లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల మేనరాశి వారికి ఈ మాసం ఏంటి, శని భగవానుడు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అందువల్ల వేలినాటి శని జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాల వేళకి పూర్తిగా ఉన్నది. అందువల్ల మేన్ రాశి వాళ్ళకి శని వల్ల ఇబ్బందులు మధ్యస్థంగా ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ మొదలైపోయి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది కనుక అంత ఇబ్బందులు లేకపోయినా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మేన్ రాశి వారికి ఉంటుంది. ఎందువల్ల అంటే శని భగవానుడు న్యాయంగా ధర్మంగా లేకపోతే ఇబ్బందులు పెట్టడం అనేది ఖచ్చితంగా చేస్తాడు. న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శని భగవానుడు వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోయేలా చేస్తాడు. ఆయన చెడ్డ గ్రహం, పాపగ్రహం అని అనుకుంటాం కానీ నిజమైన ధర్మమైన గ్రహం ఆయన. అట్లాగే ధర్మానికి మరో పేరైన రవి కూడా ఇద్దరు మేనరాశి లగ్నంలోనే ఉన్నారు. అందువల్ల వీళ్ళకి జన్మశని, ఏలినాటి శని నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒత్తిడి బాగా తీసుకొస్తాడు శని భగవానుడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోవడము, దానివల్ల భయం పెంచుకోవడము, ఆ ఆందోళన వల్ల ఈ భయం వల్ల తప్పులు చేయడము. అందువల్ల ఆందోళన పడకుండా నేను ధర్మంగా ఉన్నాను, నాకు దేవుడు అనుకూలంగా ఉంటాడు అని నిరంతరం అనుకుంటూ ఉంటే మనం ఏది నిరంతరం జపిస్తూ ఉంటామో, తలుస్తూ ఉంటామో అదే మనకి జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు చెడు ఆలోచించకుండా, నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థాట్స్ ఒకటి ముందుకెళ్ళండి. అలాగే నాకు మంచి జరుగుతుంది, నేను ధర్మంగా ఉన్నాను, ధర్మంగా ఉంటాను, ఆ ధర్మంగా ఉండేలా చెయ్యి భగవంతుడా అని దేవుడికి దండం పెట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. మనం ఏది కోరితే అది భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు కదా. అందువల్ల ఆందోళన, కోపం, ఉద్రేకం, బద్ధకం ఇవన్నీ శని లక్షణాలే.
భద్రం ఉద్రేకం, కోపం ఉంటుంది. బద్ధకం ఇంక శని భగవానుడికి మొట్టమొదటి లక్షణం. అందువల్ల ఈ బద్ధకాన్ని మనకు పెడతాడు. కానీ ఆ బద్ధకాన్ని మనమే అధిగమించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందే ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త వహించండి. ఇంకా మీకు అవమానాలు కూడా కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరికైనా మాట్లాడేటప్పుడైనా, ఏదైనా ఎవరికైనా ఒక సలహా చెప్పేటప్పుడైనా, లేదా ఎవరికైనా ఒక పని చేసేటప్పుడైనా దానివల్ల ఎలాంటి పాజిటివ్ ఉంటుంది, ఎలాంటి నెగటివ్నెస్ ఉంటుందని ఆలోచించి అప్పుడు మీరు ముందుకెళ్ళండి. దానివల్ల మీకు అనవసరంగా వచ్చే అవమానాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అలాగే జీవిత భాగస్వామితో కూడా పరస్పర విభేదాలు ఉంటాయి. అది మీరు ఇద్దరూ పరిష్కరించుకోవాల్సిందే. అది ఎవరు ఏం చేయలేరు కనుక జాగ్రత్తగా ఇద్దరు కూర్చోవడం, ఆలోచించుకోవడం, సమస్యల నుంచి బయటకు రావడం చేయాలి. ఇంకా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మీరు మంచిగా ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయన్నమాట. అన్నింట్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించితే మంచిగానే ధర్మంగా ఉంటే అన్ని పనుల్లో కూడా ఎన్ని చికాకులు చెప్పినా అన్ని చికాకులు కూడా అధిగమించగలుగుతారనమాట. అయితే మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతతోటే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల మిమ్మల్ని తొందరగా ఎవరు అపార్థం చేసుకునే అవకాశం ఉండకుండా ఉంటుంది. అట్లాగే క్రమశిక్షణ పాటించండి. తప్పకుండా శని భగవానుడికి కావాల్సిన క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ పాటించినట్లయితే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. వాహనాలు అవరోధాలు ఉంటాయి. విద్యార్థులకు అంకిత భావం ఉండాలి. విద్యార్థులు జాగ్రత్తగా అంకిత భావంతో పనిచేయాలన్నమాట. అందువల్ల వాళ్ళకి చదువు బాగా వస్తుంది. విద్యార్థులు బాగుంటారనమాట. దానివల్ల విద్యార్థులకి మంచి అభివృద్ధి ఉంటుంది. అంటే ఈ మీనరాశి వారికి ఈ రకమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి ఈ మాసంలోనూ. అందువల్ల మీరు జాగ్రత్తగా లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోండి. అట్లాగే గురువుని పూజించండి. అట్లాగే శని భగవానుడి కోసం మీరు ఇందులో అభిషేకాలు చేయించండి. శనివారం నాడు హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేయించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.